సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మొన్న లైలా ఈవెంట్లో పృథ్వీరాజ్ గారు చేసిన కామెంట్స్ కాస్త విమర్శలకు దారి తీయడం, విశ్వక్సేన్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు కోరేంత వరకు వెళ్ళడం ఇవంతా కూడా చూసాం. వైసీపీ నుంచి పెద్ద స్థాయిలో విమర్శలు వచ్చాయి. పృథ్వీరాజ్తో క్షమాపణ చెప్పించాలి, హీరో కాదు అన్న వేలో వాళ్ళు ట్వీట్ చేయడం, ఆ స్థాయిలో విమర్శలు చేయడం చూస్తాం. అయితే ఆ తర్వాత ఈరోజు పృథ్వీరాజ్ గారు కొన్ని అనారోగ్య కారణాల వల్ల హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం మరింత చర్చలకు దారితీసింది. ఇది వైసీపీ వాళ్ళు ఈయన హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా పర్లేదు, ఈయన వదలం, ఈయన క్షమాపణ చెప్పాల్సిందని అంటున్నారు. కొంతమంది ఇది డ్రామా వల్లే ఇదంతా కూడా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా ఇది చర్చనీయాంశంగా మారడం చూస్తాం. మీరేం చెప్తారు సార్ దీని గురించి? అంటే విశ్వక్సేన్ సారీ చెప్పటం అనేది ఎలా సబబు అనేది విషయం. అంటే సినిమాని వివాదంలోకి లాగిన ఘనత ఖచ్చితంగా పృథ్వీదే. అవును. ఒకవేళ ఇది వివాదం అనుకుంటే, మరక మంచిదే అనుకుంటే, ఈ ప్రచారం కూడా సినిమాకు ఉపయోగపడుతుంది అనుకుంటే, ఒక బజ్ క్రియేట్ అవుతుంది అనుకుంటే ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఇది నెగిటివ్గా ఇంపాక్ట్ ఏమన్నా చూపిస్తుందా అని అనుమానం ఉంటే అది పరిష్కరించుకోవటానికి వారికి ఒక మార్గం ఉంది. పృథ్వీతోనే ఆ మాట చెప్పించడం, పృథ్వీతో సారీ చెప్పించేస్తే క్లోజ్ అయిపోతుంది విషయం. ఆయన సారీ చెప్తాడనే నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు ప్రెజరైజ్ చేస్తే అనవసరంగా సినిమాకి ఇబ్బంది అవుతుంది అని ఒక మాట అనేసాయి. ఒకవేళ నా మాట అంటే సీరియస్ పొలిటికల్ క్రిటిసిజం అయితే అతనికి ఆ ఇది ఉంది, ఎవరికి? పృథ్వీకి ఆ స్వేచ్ఛ ఉంది. ఆయన పొలిటికల్ క్రిటిసిజం చేయదలుచుకుంటే పొలిటికల్ డయాస్ మీద చేసుకోవాలి, విడిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవచ్చు అతను. అంతే తప్ప ఇది సినిమా వేడుక, ఇది సినిమా వేదిక. ఆ వేదిక మీద తన పర్సనల్ పొలిటికల్ ప్రోగ్రామ్, తన పర్సనల్ పొలిటికల్ ఎజెండా మాట్లాడటానికి అతనికి హక్కు లేదు. కానీ మాట్లాడాడు, అతని లక్ష్యం నెరవేరింది. ఎవరికి తగలాలనుకున్నాడో వారికి తగిలింది, వారు రియాక్ట్ అయ్యారు. కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా అతనిదే, విశ్వక్సేన్ది కాదు. సో వైసీపీ తాలూకా ఆర్గ్యుమెంట్లో వాస్తవం ఉంది. ఇతనితో చెప్పించాలి. అతను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, ఓకే, బెడ్ మీద ఉన్నాడు, ఫోన్లో రికార్డ్ చేయండి. అతను కొంచెం తేరుకున్న తర్వాతే రియాక్షన్ తీసుకొని దాన్ని మీరు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయండి. మీరు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని పెద్ద తెర మీద ప్రదర్శించి చూపించండి, అయిపోతుంది కదా. ఎందుకు ఇలా నానుస్తున్నారు, లాగుతున్నారు? అంటే జరగని మరక మంచిదే అనే పద్ధతిలో ఏదైనా ముందుకెళ్తున్నారా, మేము కంట్రోల్ చేయగలము అని చెప్పి ఇంకెవరి దగ్గర నుంచి అయినా హామీ దొరికిందా వీళ్ళకి అనేది ఇలా రకరకాలుగా ఆలోచించడానికి కావలసినటువంటి ప్రాతిపదిక అయితే ఉంది అక్కడ. అసలు పృథ్వీ ఎందుకు మాట్లాడాడు? వాంటెడ్గా ఆయన అలా టార్గెట్ చేస్తూ మాట్లాడాలనుకుంటే ఇంకొక వేదిక ఏదైనా చూసుకోవాలి, అంతే తప్ప అక్కడ సినిమా గురించి మాట్లాడాలి. సినిమాకి లింక్ చేస్తూ మాట్లాడాడు. ఇది ఆయన విడిగా ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, సినిమాతో లింక్ చేస్తూ ఈ సినిమాలో ఈ కంటెంట్ ఉంది అని అవతలకు కనిపించేలాగా మాట్లాడాడు ఆయన. గొర్రెలకు సంబంధించి ఆ 11 గొర్రెలు మిగిలినాయి అంటే లోపల చూస్తే 150, 175 ఉన్నట్టు కనిపించినప్పటికీ తీరా చూస్తే 11 అని చెప్పడం అనేది నిజంగానే పొలిటికల్ స్టేట్మెంటే వాళ్ళ అభిప్రాయం ప్రకారం. ఆ చెప్పటము, ఆయన విన్యాసాలు అవన్నీ కూడా టార్గెట్ చేసి చెప్పినట్టుగానే చెప్పాడు. ఆ టార్గెట్ రీచ్ అయిపోయింది. వాళ్ళు కూడా వాళ్ళ టార్గెట్ వాళ్ళు పెట్టుకున్నారు. ప్రోగ్రాం నడుస్తున్నప్పుడు కాన్షియస్గా లేదు, నేను నిలబడి ఉన్నాను ఈ ప్రకటన మీద, నేను ఇంటెన్షనల్గానే అన్నాను అనైనా చెప్పాలి కదా. యుద్ధంలోకి వచ్చిన తర్వాత మౌనం కుదరదు. ఐదర్ ఒకటి నిలబడి కంటెస్ట్ చేయాలి, లేదంటే కనుక తెల్ల జెండా చూపించి వెళ్ళిపోవాలి ఆయనలాగే, ఎవరు పోసాని కృష్ణమురళిలాగే. కాబట్టి నేను ఫర్దర్గా జీవితంలో ఎప్పుడు పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వనని ఈ రోజు వరకు ఇవ్వలేదు ఆయన. అదే మాట నువ్వు చెప్పేసావు, నువ్వు ఆ మాట చెప్పక్కర్లేదు. ఆ వేదిక మీద మాట్లాడకూడని కొన్ని మాటలు నా దగ్గర నుంచి దొరలేదు, దానికి సారీ చెప్తున్నానంటే సరిపోతుంది. అంటే తన పర్సనల్ ఒపీనియన్ తప్పని ఎవరు అంటలేదు. ఆయనకు ఆ ఇంటెన్షన్ ఉంటే అది మాట్లాడుకోవచ్చు, అది విడిగా మాట్లాడు. నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకో, లేకపోతే రాజకీయ వేదికలు అనేకం ఉంటాయి. తెలుగుదేశం వాళ్ళు అక్కడ మీటింగ్లు అవి పెడుతూ ఉంటారు కదా, పెట్టినప్పుడు ఆ మీటింగ్లోకి వెళ్ళి మాట్లాడు. నేను ఈ మధ్య సినిమాలో నటించానండి, ఇలాంటి సన్నివేశం ఉందని అక్కడ మాట్లాడు, ఓకే, అది సినిమాకి లింక్ అవ్వదు. సినిమా ఫంక్షన్లో నువ్వు ఆ మాట మాట్లాడేసరికి సినిమాకి లింక్ అయింది. అది లింక్ అయ్యి ఇప్పుడు సినిమాకి బ్యాడ్ అవుతుందేమో అని వీళ్ళు భయపడుతున్నారు.
వీళ్ళకి ఆ భయం కలిగించే రైట్ నీకు ఎక్కడది? లేదు కదా. అందుకని నిర్మోహమాటంగా సారీ చెప్పాలి. నిన్ను నువ్వు తగ్గించుకోవటం కాదు అది. సారీ చెప్పడం అనేది తగ్గించుకోవటంగా చూస్తే అది పొరపాటు. నువ్వు తెల్లారలేస్తే మళ్ళీ ఇండస్ట్రీతో లింక్ అయి ఉండాలి. అందుకని ఒక ఫోన్ తీసుకుని ఒక సారీ అని చెప్పేసి ఒక బయట ఇచ్చేస్తే ఒక నిమిషం విషయం క్లోజ్ అయిపోతుంది కదా. వీళ్ళు ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మనం ఇలా చర్చించుకునే వాళ్ళం కాదు. ఇది ఒక పాజిటివ్గా వెళ్ళిపోయేది. కానీ గొడవ జరుగుతూనే ఉంది. సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చేసింది, ఇంకా 2 డేసే ఉంది మిడిల్లో. ఈ 2 రోజుల్లో ఏమైనా చేయగలరేమో చూడాలి. వాళ్ళు భారీ ఎత్తున వీడియోలు సర్క్యులేట్ చేయడం మాత్రమే కాదు, మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఉత్సాహంగా వెళ్ళి వైసీపీ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు సీరియస్గానే తిడుతున్నారు. వాళ్ళు అంటున్న మాట కూడా అదే, నువ్వు మాట్లాడుతున్న వేదిక ఏమిటో ఆ వేదిక మీద ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడుతున్నావు, ఇది తప్పు అని చెప్తున్నారు వాళ్ళు ఓపెన్గా. దాన్ని ఫేస్ చేయాలి. పృథ్వీ ఖచ్చితంగా తప్పే. పృథ్వీ అలా మాట్లాడటం సబబు కాదు. రెండోది, అలా వ్యాఖ్యానించి దానికి అటో ఇటో సమాధానం చెప్పకపోవడం కూడా ఇంకా తప్పు. ఏది, వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా తన స్పందన తెలియజేయకపోవడం అనేది తప్పు. అంటే రేపు పొద్దున ఇండస్ట్రీలో తన వైపు నుంచి ఏదైనా ప్రాబ్లం అరైజ్ అయితే తను తప్పించుకుంటాడు అనుకుంటే ఎలా?